integrated solar wireless inductive charging for electrical vehicle and battery management system using IoT. And this solar panel has voltage up to 9 voltage, and each battery has 3.7 voltage and 3.7 voltage, combination of 7 voltage. And next, it is a Arduino Uno. It has 20 pins and 6 input pins, and the remaining are output pins. It is a humidity sensor. It is a relay, 5 voltage relay. It is a LCD display, IR sensor, RFID. It is a temperature sensor. It is a receiver. It is a transmitter. Next, my friend will continue. So when we on the battery. మనం ఎప్పుడైతే మనం సెన్స్ చేసుకోవాలి అని కార్ వచ్చినప్పుడు ఇది రిసీవర్ సార్, కార్ అటాచ్ చేసి ఉంటుంది. సో దీనికి మనం ఈ ట్రాన్స్మిటర్ అనేది రిసీవ్ చేసుకుంటాం. ఎప్పుడైతే మనకి యూజర్ అనేవాళ్ళు ఈ కార్డ్ అనేది యూజ్ చేసుకుంటారు, వాళ్ళకి ఐడెంటిఫికేషన్ అనేది ఉందా లేదా అని చెప్పి నెక్స్ట్ మనం ఇక్కడ సెన్స్ చేసుకున్నాం. ఈ కార్డ్ అనేది స్కాన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక బజర్ అనేది మోగిద్ది అనమాట. ఇక్కడ సెన్స్ అయినాక ఇక్కడ ఈవీ వెహికల్ అనేది సెన్స్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ ట్రాన్స్మిటర్ది రిసీవర్ది ఇక్కడ సెట్ చేసుకోవాలి సార్. దెన్ మనకి ఆ రిసీవర్ నుంచి దీనికి రిసీవర్ అనేది ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఎంత టైం అనేది పెట్టుకుంటామో ఆ లిమిట్ పట్టింది. దీంట్లో డిస్ప్లే అవుతుంది సార్ మనం ఎంత టైం పెట్టుకున్నామో అనేది. ఆ టైం వరకు అయిన తర్వాత వెహికల్ కనుక ఒకవేళ ఇక్కడ లేకపోతే అలారం సౌండ్ ద్వారా మనకి వార్నింగ్ ఇస్తుంది, ఇక్కడ వెహికల్ లేదు అని చెప్పి. వెహికల్ కనుక ఇక్కడ లేకపోతే వార్నింగ్ ఇస్తుంది సార్ మనకి బజర్ ద్వారా, ఇక్కడ వెహికల్ లేదు, వెహికల్ పెట్టండి అని చెప్పి. వెహికల్ పెట్టేశాక టైం లిమిట్ ఉన్నంత వరకు ఛార్జింగ్ ఎక్కుతూ ఉంటుంది. అండ్ వెన్ ద టైమ్ ఈస్ కంప్లీటెడ్ ఇట్ ఆటోమేటికల్ స్టాప్స్. వెహికల్ కనుక ఒకవేళ మనం రిమూవ్ చేయకపోయినా ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వైఫై మోడ్యూల్ ఫిక్స్ చేయడం ద్వారా మనం దీని నుంచి వోల్టేజ్, టెంపరేచర్, హ్యూమిడిటీ అనేవి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా అంటే దీంట్లో డౌన్లోడ్ చేసిన థింగ్యూ అనే యాప్ ద్వారా వోల్టేజ్, it is the Thingyou sir. Thingyou, okay. It is the voltage, it is the temperature, and it is the humidity. The temperature present in this room and the voltage and the humidity. Yes, it is about the microphone. It shows the welcome when we on the battery. And next scan card. When the user scans this, it shows alarm. It is the sensor sir. It is the vehicle. When we bring the vehicle to the station, it light on. The lighting on is indicated vehicle is charging. If it is not on, it is not charging. When vehicle is removing, the alarm starts warning to put the vehicle in this charging station. When we put the vehicle, it automatically off. ఛార్జింగ్ టైం ఉన్నంత వరకు ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. వన్స్ టైం కంప్లీటెడ్ ఛార్జింగ్ అనేది ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది. ఛార్జింగ్ అక్కడ మనకి వేస్ట్ అవ్వచ్చు. What is the component? Arduino. What type of Arduino? And a Arduino model, a model. Many two applications. Arduino Uno sir, it is a 20 pins ఉంటాయి మ్యామ్. దీంట్లో 6 పిన్స్ వచ్చేసరికి ఇన్పుట్ పిన్స్, 6 పిన్స్ వచ్చేసరికి అవుట్పుట్ పిన్స్, 14 పిన్స్ వచ్చేసరికి అవుట్పుట్ పిన్స్. దీంట్లో ఇక్కడ ఉన్న 7 పిన్స్ ఎల్సిడి డిస్ప్లే నుంచి ఉన్న 7 పిన్స్ దీంట్లో అవుట్పుట్ పిన్స్కి కనెక్ట్ చేస్తాం. అప్లికేషన్ డిస్ప్లే టైప్. దీంట్లో బ్యాటరీ ఉంటుందా? No ma'am, it is scan card. దీని ప్లేస్లో ఏ కార్డ్ అయితే తీసుకుంటామో అది సెండ్ చేస్తాం. మనం దీన్ని యూజర్కి ఐడెంటిఫికేషన్. యూజర్ తీసుకోవాలా? Yes sir. పర్చేస్ చేయాలి. ఎస్ సార్. యూజర్ దీనికి ఉన్నప్పుడే మనకి సర్వీస్కి వాళ్ళకి ఉంది ఛాన్స్ అనేది కన్సిడర్ చేసేస్తాం. ఇది ఒక కార్ టాయ్కి కనెక్ట్ చేసి రిసీవర్ కావాలి.
ఇది వన్ కాయిల్ ఈ కాయిల్ సో డైరెక్ట్ వెహికల్స్కి ఇది అప్లై చేసుకోవచ్చా ఇది పెట్టి ఎస్ మ్యామ్. ఇది వెహికల్కి మనం కింద రిసీవర్ కాల్ అనేది పెట్టుకుంటాం. అండ్ అలానే ఇక్కడ ట్రాన్స్ఫర్కి ఎన్ని టర్న్స్ అయితే ఉంటాయో రిసీవర్కి కూడా అన్ని టర్న్సే ఉంటాయి. 10 ఇక్కడ 10 కాల్స్ ఉన్నాయి, ఇక్కడ 10 ఉంటాయి. ఎగ్జాక్ట్గా అప్పుడు మనకి ఛార్జ్ అవుతుంది వైర్లెస్గా. దీనికి ఎక్స్టెన్షన్ ఏం చేయొచ్చు? బిల్లింగ్స్ బిల్లింగ్స్ బిల్లింగ్ ఎంత టైం ఉంది, ఎంత కాస్ట్ ద్వారా, ఎంత పర్సెంటేజ్ అతని బ్యాటరీ ఎంత బ్యాటరీ తనకి ఛార్జ్ అయింది తన ఒక వెహికల్కి అని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు సార్. థ్యాంక్ యూ సార్. రైట్.